guys, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. నా చేతిలో మీరు చూడొచ్చు ప్లాస్టిక్ కవర్స్ అయితే ఉన్నాయి. పెట్రోల్ రేట్లు ఎంత పెరుగుతున్నాయి అని చెప్పేసి మీకు ఆల్రెడీ తెలిసిందే. ఈ రోజు ఈ వీడియోలో మేము తయారు చేయబోతున్నాం ప్లాస్టిక్ ఐటమ్స్ ని యూజ్ చేసి అసలు పెట్రోల్ తయారు చేయగలమా అని చెప్పేసి ఈ వీడియోలో మేమైతే ప్రాజెక్ట్ చేయబోతున్నాము. సో చూద్దాం ఏం జరుగుతుంది ఏం కథ అని చెప్పేసి. అసలు పెట్రోల్ తయారైతుందా లేదా, తయారైన తర్వాత నేను అంటించినట్లయితే అసలు మండుతుందా లేదా, అసలు ఎట్లుంటుంది అనేది ఈరోజు వీడియో క్రేజీగా ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ అయినట్లయితే లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ ప్రాజెక్ట్లో మెయిన్ ఐటమ్స్ లాగా మేము యూజ్ చేయబోయేది ఏంటిది అంటే ఈ బిగ్ సైజ్ డ్రమ్ని వాడుతున్నాం. ఇది వచ్చేసి ఐరన్ డ్రమ్. ఆ తర్వాత ఈ 3 ఆయిల్ క్యాన్లు అయితే వాడుతున్నాం, అట్లా టిన్నులు వాడుతున్నాము. అసలు వీటిని వాడడానికి రీజన్ ఏంటి అంటే మనం కలెక్ట్ చేసిన ప్లాస్టిక్ ఏదైతే ఉందో వెళ్ళి కలెక్ట్ చేసుకుందాము. ఆ ప్లాస్టిక్ మొత్తాన్ని డ్రమ్లో వేసి దీని కింద మంట పెట్టి మొత్తం ప్లాస్టిక్ అంతా ఉడకబెడతాము. తర్వాత దాని నుంచి వెళ్ళి కొన్ని గ్యాసెస్ వస్తాయి కదా, ఆ గ్యాసెస్ని ఎక్కడ లీక్ కాకుండా ఒక పైప్లో నుంచి వెళ్ళి ఈ టిన్లోకి వచ్చే విధంగా అయితే సెట్ చేస్తాము. ఆ గ్యాస్ని మొత్తం దీంట్లోకి వస్తాయి. ఆ తర్వాత దీంట్లో నుంచి వెళ్ళి దీంట్లోకి పోతే, దీంట్లో నుంచి వెళ్ళి దాంట్లోకి అయితే పోతాయి అన్నమాట. ఈ పోయే ప్రొసీజర్ ఏదైతే ఉందో దాంట్లో ఒక లిక్విడ్ ఫామ్లో పెట్రోల్ అయితే కలెక్ట్ కావడం జరుగుతుంది. అది దీంట్లో అడుగు భాగంలో అయితే ఉంటుంది. ఆ తర్వాత దాన్ని బయటకు తీసి మనం అంటి చూద్దాం ఫ్లేమ్ అవుతుందా కాదా, అసలు ఎట్లుంటుంది, అసలు వర్క్ అవుతుందా కాదా అని చెప్పేసి. సో ఇట్లనే మేము అనుకుంటున్నాం సక్సెస్ అవుతుందని. సో చూద్దాం ఏం జరుగుతుందో. ఒకవేళ సక్సెస్ అయితే బాగా ఎక్కువ క్వాంటిటీలో కలెక్ట్ అయితే దాన్ని ఒక బైక్లో వచ్చి డ్రైవ్ కూడా చేస్తాం. సో చూద్దాం వర్క్ అవుతుందా కాదా అని చెప్పేసి. సో ఫస్ట్ ఈ ప్రాజెక్ట్లో మేము ఏం తయారు చేయబోతున్నాము అంటే ఈ డ్రమ్కి ప్లాస్టిక్ని వేయొచ్చే విధంగా ఒక ఇన్పుట్ సిస్టమ్ని అయితే క్రియేట్ చేస్తాము. ఆ తర్వాత దాన్ని ఉడకబెట్టినప్పుడు దాని నుంచి గ్యాసెస్ ఏవైతున్నాయో బయట వచ్చే విధంగా ఒక సిస్టమ్ని అయితే సెటప్ చేస్తాము, అవుట్పుట్ సిస్టమ్. సో ఫస్ట్ దీన్ని అయితే తయారు చేస్తున్నాం. డ్రమ్ వచ్చేసి పర్ఫెక్ట్గా సెట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ దీంట్లో చెత్త వేయడానికి డోర్ లాగా క్రియేట్ చేస్తున్నాం, ఓపెన్ అండ్ క్లోజ్. సో మీరు చూసినట్లయితే గాయస్ లోపల వచ్చేసి ఏం లేదు, ఖాళీ డ్రమ్ ఇది. దీంట్లో నుంచి వెళ్ళి పొగ అయితే బయటకు వస్తుంది. ఇది కట్ చేసినప్పుడు లోపల పోయిన పొగ. సో మొత్తం కూడా మనం ఇట్లా చెత్త వేయడానికి ఒక ఇన్పుట్ని అయితే క్రియేట్ చేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాము అంటే దీంట్లో నుంచి వెళ్ళి అవుట్పుట్ మనము ప్లాస్టిక్ నేసి మరగబెట్టినప్పుడు గ్యాస్ బయటకు పోనీకి ఇక్కడ ఒక అవుట్పుట్ అయితే తయారు చేస్తున్నాం. ఈ డ్రమ్ముకు ఈ పైప్ని అయితే ఫిక్స్ చేస్తున్నాము. ఒకవేళ దీనికి తిరెట్ల నుంచి వెళ్ళి ఒకవేళ లీక్ అయింది అనుకోండి, ఆ గ్యాస్ అనేది మనం బయట తర్వాత వేరే దాంట్లోకి దేంట్లోకి పంపిద్దాం అనుకున్నాం, దాంట్లోకి పోదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అట్లా పోకుండా తిరెట్ సీల్తో మంచిగా సీల్ చేసి ఆ తర్వాత దానికి ఎక్కిస్తాం. లేకుంటే మళ్ళీ లీక్ అవుతుంది. అప్పుడు ఎక్కుతారు రే, ఊరంగా వస్తుంది. అవసరం లేదు. ఎడదిక్కున్నారా మూతి ఎటో గిటికి ఇప్పుడు జాగిక్కున్నది మనం పెట్టుకుని గిరిది కుదరాలి. అది మూతి వంక పెడితే ఎటు పోతుందిరా? ఏ వంక గిరిది కొనాలి. గిరిదికి ఇట్లా కిందికి అట్లా కాకుండా ఎట్లా పెడతాం? నీకు పెడతావా? ఇట్లా ఇడికి పెడతావా అని కోతి ఆడు సైడ్ పెట్టుకోవచ్చు. ఇట్లా పెడతానా? గిట్ట ఎట్లా పెడతావురా? గిటో వస్తాయి కావచ్చు. అందుకే గిరిదికి వస్తే ఇప్పుడు పెట్టుకుని రాదు. అబ్బా మంచిగా అనిపి వీడియోలో ఇట్లా రెండు వీడియోలు చేయగా నాకే నేర్పిస్తాడు. తీసారు టీంలకి గ్యాస్ బాగా డైరెక్ట్ దుంపది ఇళ్ళకే పెట్రోల్ కరెక్ట్ కరెక్ట్ పట్లే ఎక్కింది. వీడికేమో మొత్తం ఎక్కింది, అడిగికి ఎక్కలేవు. సాల్ లీక్ కాకుండా దెంసలు పెడదంతే.
ఓకే ఇప్పుడు వచ్చేసి అవుట్పుట్ కిందికి అయితే వచ్చింది. ఇప్పుడు దీనికి ఇంకోటి వస్తుంది కింద తెరా ఇంతే వీడు జాపెచ్చాడు మెల్ల ఇంకా పెట్టి వీడి దాకా వచ్చింది. దాని టేపు చూడతారా చూడతారా పడుతుంది అని. దీన్ని ఏమంటారు టేప్ థ్రెడ్ సీల్ అంటారు. అయ్యో మీ బాబు పని చేసిన మాకు తెలియదు అనుకుంటున్నాం. ఏమంటారు మీ బాబు తరగతి నొప్పొచ్చేది మేమే ఆయన అడుగుతున్నాడు మీద బాబు ఈ దుకాణంలో పని చేసిండు అట్లా మనకి తెలుసా తెలియదు అని అడుగుతున్నట్టు. ఆయన అడుగుతుడు మీద అంతా సిపిరి సిపిరి నూడిల్స్ ఎక్కడి మనం మ్యాగీ చేసినాం కొన్ని తీసిన ఎత్తి మీద పెట్టుకున్నాం. అందుకే ఇట్లా మళ్ళీ కలర్ వేసిన వాటికి డిజైన్ అయిపోయి సెట్ అయిపోయి నెప్పాలి. అరటి పళ్ళు అరటి పావు చూసి ఇక్కడ ఒక దుడ్డని కట్టేసారు. అది ఏలియన్ పళ్ళు పడుతుంది అనుకోని రావయ్య సారు ఆకలి అవుతుంది. వన్ మోర్ ఇంకో పైప్ ఏది అదే ఒకటి ఇప్పటిదాకా లాస్ట్ ఇరిపోవాలి కూర దాని కూసో బాణలెక్క అయ్యే వరకు తిరుగుతుంది. ఇంకా గట్టి అవుతుంది లీక్ అది మొత్తం అరే ఇడవు తిరుగుతుంది. సరిపోతుంది మంచిగా పెట్టరు దాన్ని. ఓకే చెమటా. సో ఫస్ట్ పైప్ ఏదైతే ఉందో గైస్ ఇది వచ్చేసి బాగా వేడిగా గ్యాస్ అయితే బయటకు వస్తుంది అన్నట్టు. మనం ఇక్కడ ప్లాస్టిక్ పైప్ పెట్టినాం అనుకోండి అది వచ్చేసి కరిగిపోతుంది, అది ఇట్లా మెత్తగా అయిపోయి ఊసిపోతుంది, ఇచ్చుకపోతుంది. అట్లా కాకుండా ఏం చేసినాము అంటే మొత్తం ఐరన్ పైపే పెట్టినాము. ఈ ఐరన్ పైప్ ఏదైతే ఉందో ఇది డైరెక్ట్గా పీపలాగా పోతుంది ఇక ఈ టిన్లకు. తర్వాత దీంట్లోకి ఎంచని ఇక్కడ ఒక హోల్ చేసుకొని నెక్స్ట్ అవుట్పుట్ వేరే పైప్లకి అయితే పెట్టుకుంటాము. ఫస్ట్ దీనిలోకి సెట్ చేస్తున్నాం ఇక దుడ్డే కొడుతూనే ఉన్నాయి రావట్లేదు ఇలాగైతే ఎంసీ ఎంసీ కాదు తీసేయాలి, కరిగిపోతుంది ఇదంతా. ఇంతేనా అరిగా? ఓకే. సో ఫస్ట్ ఇన్పుట్ అయితే సెట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో నుంచి వెళ్ళి వేరే టీన్లాగా పోతుంది, తర్వాత దాని నుంచి వెళ్ళి వేరే టీన్లాగా పోతుంది. సేమ్ సిస్టమ్ ఇక. కాకపోతే ఫర్దర్గా ఇక్కడ నుంచి ఏవైతే పైపులు పోతాయో ఆ పైపులు అన్నీ కూడా ఐరన్ పోవు, ప్లాస్టిక్ పోతాయి ఇక. ఓకే ఫస్ట్ ఏం చేద్దామంటే ఇవన్నీ కడిగేర్రి వీడియోలా మంచిగా చూపిస్తాం క్లారిటీగా. దీని లోపల ఏం లేదు ఇగో. మళ్ళీ దీంట్లో ఏమైనా పోసి మీరు ఎక్స్పెరిమెంట్ చేస్తారేమో అనుకుంటారు. ఏమైనా ఉన్నా కానీ ఆ వేడికి మేము పెట్రోల్ ఫస్టే పోసినాం అనుకోండి అది అంటుకుంటాం డైరెక్ట్. నాకు తెలియదు అట్లా వస్తుందని. సీల్ పోదు మరి ఇప్పుడు ముయ్యవా ఎట్లా పొగ ముత్తగా పోతే అయిపోయా ఇది కూడా అది హోటల్లో పని చేస్తే వెళ్తుంది. మాకేదరకా డబల్ ఎత్తుకొచ్చి ప్లాస్టిక్ తీసేసి డబల్ అంతా వెళ్తుంది. రాదు గట్టిగా ఆడు వదిలేడు. ఎంతైనా ఎక్స్పీరియన్స్ ఉండాలి డబ్బాలు అమ్మింది. ఇలా ఏం లేదు మళ్ళీ ఏమైనా ఉన్నదని చెప్పేసి అనుకుంటున్నాం ఇక నథింగ్. ఓకే పొక్క చేయడం బాగా పొక్కలు తోక 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 విని పెడుతున్నాం వారా. వాడు రామస్వామి రాముడు అని కాదు నీ కూడా తోక. ఇంకోటి ఇది కాదా. సో ఇప్పుడు మనం కావాల్సిన పొక్కలు అయితే వేసుకున్నాము. ఇప్పుడు దీంట్లో నుంచి వెళ్ళి మనకు గ్యాస్ వచ్చేసి దీంట్లోకి వస్తుంది. ఆ తర్వాత దీంట్లో కొద్దిగా లిక్విడ్ ఫామ్లో అడుగు కలెక్ట్ అయితే అవుతుంది. తర్వాత ఇప్పుడు దీంట్లోకి దీంట్లోకి పోతుంది, తర్వాత దీంట్లోకి పోతుంది. అది తర్వాత చెప్తా. ఫస్ట్ మొత్తం ఫిక్స్ అయ్యారు. అరే ఎంసీ కలుపురా ఇక పైపు పెట్టుకోవాలి అవి ఇప్పుడు ఇది లావట్ డన్. పైప్ అరే పైప్ ముక్కిరా బాబాయ్. సో ఇప్పుడు వచ్చేసి ఈ పైప్ ఇళ్ళకు ఈ పైప్ ఇళ్ళకు మొత్తం అడుగు దాకా పంపిద్దాం. పోయినాయి. నెక్స్ట్
అరే అడుగుదాకా పోవద్దు రాకపోతే పైన ఉండదు. అదే ఎంసీ పెట్టేటప్పుడు గుర్తు ఎరుకుతే పైన కూడా అడుగుదాకా ఉండవద్దు. తర్వాత ఇది సేమ్ అంతే బయటికి అంతే. చలో ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లో నుంచి వెళ్ళి మనకు ఎటువంటి గ్యాస్ వచ్చేసి బయటకు లీక్ కావద్దు. అట్లా లీక్ కావద్దు అంటే మొత్తం ఎంసీల్తో ప్యాక్ చేస్తున్నాం ఇక. మొత్తానికి గాయస్ మన సెటప్ ఏదైతే ఉందో అదైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం ప్లాస్టిక్ వేసి మరగబెట్టినట్లయితే దీంట్లో ప్రొడ్యూస్ అయ్యే గ్యాస్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి ఈ పైప్లకి ఎంచేని దీంట్లోకి వస్తాయి, ఈ పైప్లకి ఎంచేయాలి దీంట్లోకి వస్తాయి, మళ్ళీ దీంట్లోకి వస్తాయి. లాస్ట్కు ఫైనల్ అవుట్పుట్ ఏదైతుందో దీంట్లోకి పోతుంది. ఒర్రు ఊదకు ఆయన చూసిపోతుంది. నువ్వు వర్రా వినబడుతుంది అలాగే. ఈ ఆయిల్ టిన్స్ వచ్చేసి బాగా వేడి అయితే అనమాట. ఆ వేడిని తట్టుకునే విధంగా ఏం చేస్తున్నాము అంటే తటలలో వాటర్ అయితే నింపి పెట్టినాము. ఈ టిన్లో దాంట్లో పెట్టి పైన వెళ్తాయి కదా, సో అట్లా తేలకుండా ఇటుకలు అయితే పెట్టుకుంటాం. తీరా సెటప్ మొత్తం కూడా గాయస్ రెడీ అయితే అయిపోయింది 100%. ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఏంటి అంటే దీని లోపల ప్లాస్టిక్ ఐటమ్స్ మన దగ్గర ఏమేమి ఉన్నాయో, మన ఏరియాలో ఏమేమి ఉన్నాయో అవన్నిటిని తీసుకురావాలి. తీసుకొచ్చి దీని లోపల మొత్తం నింపిన తర్వాత ఇది మూసేసి పర్ఫెక్ట్గా వెల్డింగ్ అయితే కొట్టాలన్నమాట. ఇప్పుడు చెత్త ఎరకడానికి అయితే పోతున్నాం. పోదామా? అరే మనం ఏరుకొచ్చినాం అనుకో మస్తు సేపు అవుతుంది. మనం అడుగుదా మాత్రం మొత్తం ప్లాస్టిక్. టెల్ మీ వాట్ యూ వాంట్. వీడేం బావ ఇంగ్లీష్ మాట్లాడుతాడు. ఏమో నీ దగ్గర ఉంది మొత్తం ప్లాస్టికేనా? యూ వాంట్ బై? యా. ఎంత? మీరు కొంటారా? 500. అన్న మా దగ్గర ఐఫోన్ కానా? ఏమో ఎన్ని పైసలు దగ్గర. హలో టెల్ మీరే. అయ్యో ఇప్పుడే బిగ్గర్స్ అనిపించారు, వాళ్ళకి డొనేషన్ చేసిన వస్తున్నా. ఎడునో ప్లాస్టిక్ ఐటమ్స్ అన్నీ కూడా తీసుకొచ్చుకున్నాము. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే దీన్ని నిండా నింపుదాం. నింపిన తర్వాత దాన్ని మంట పెడదాం. పెడదామారా? అరే ఇలా అట్టలు ఉన్నాయిరా. ప్లాస్టిక్ దాని మీద ప్లాస్టిక్ ఉంటుంది. ప్లాస్టిక్ తప్పితే వేరే ఏం ఐటమ్ వేస్తలేమో మనం వేస్తాం అనుకోలేదు. ఆయన స్టాండ్, అయ్యో పారది పిడి, ప్లాస్టిక్ పైపు, సంచి, ఇంకా కావాలి నిన్నలే. రే ఇంకిన్ని ఉన్నాయిరా అవైలబుల్. దోస్తులు ఉంటారు అమ్మ తీసుకురమ్మని. నిండా నిండాలి. గ్యాప్ మస్తుంది. అసలు దీన్ని ఎట్లా చేద్దాం అనుకున్నాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఓపెన్ క్లోజ్ లాగా పెట్టి పిండితో సీల్ చేద్దాం అనుకున్నాము. ఒకవేళ ప్లాస్టిక్ తక్కువైనా మనం తర్వాత తీసుకొచ్చే విధంగా. కాకపోతే ఇప్పుడు మేము ఏం చేస్తున్నాము అంటే పర్ఫెక్ట్ బందోబస్తు వెల్డింగ్ ఏదో కొడుతున్నాము. వెల్డింగ్ కొట్టిన తర్వాత ఒకవేళ అవసరం ఉంటే దాన్ని కట్ చేసి మళ్ళీ వేస్తాం. ఇంకేదన్నా
శేఖర్ గారు వచ్చేసి డ్రమ్కి వెల్డింగ్ కొడుతుంది కదా, చిన్న చిన్న గ్యాప్లు అవుతున్నాయి. అన్నీ ఏమంటున్నారంటే ఆ గ్యాప్లు కూడా ఫిల్ చేయడానికి మనం మైదాం పిండి అయితే తీసుకొస్తాం, దాని తర్వాత దాన్ని ఫిల్ చేద్దాం. కొంచెం లైట్ లీక్స్ ఉన్నా కానీ అవి దీంతో ఆగిపోతాయి. ఇక లీక్ కావద్దు. మొత్తం ప్లాస్టిక్ వేసి ఆ తర్వాత వెల్డింగ్ అయితే వేసినాము. ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే మొత్తం పిండి దానికి పెడతాను మేము లీక్ కాకుండా. బిర్యానీ చేపలు పడతాయి. స్లోలీ ఇంగ్లీష్ నువ్వేం చేస్తున్నావు? స్కూల్లో కొడతారు టిమ్ 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 నన్ను కొట్టిన కాయంత ఇది అతుక్కుంటుంది. అతుకో మరి అది మొత్తం లోపలికి మరి బిర్యానీ దాని మీద అండికి పెడితే అతుకుంటా. అండి అండి అండా అండి అని అంటారు. అండి అట అండి అంటారా అన్న అంటారా అండి 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 ఏదిరా వచ్చినారా? ఏమైందిరా సప్పుడు అయితే ఎక్కడ అండి? హిందీలోనేమో అండి అంటారు, తెలుగులోనేమో అండా అంటారు. నేను మరాఠీ ఇంక పెట్టరా పెడుతున్నా. నేను రెండు అన్నట్టు రెండు గుట్ట డన్ ఎవ్రీథింగ్. ఇప్పుడు కట్టెలు వేసి దీని కింద మంట ఎట్లా పెట్టాలంటే మనం లోపల వేసిన ప్లాస్టిక్ మొత్తం ఆ వేడికి కరిగిపోవాలి. అట్లా మంట పెట్టాలి. కమాన్ అరే మంట కొద్దిగా ఇడిదిక్కని పెట్టాలి. గాడ పడిపోతుంది కదా, బియ్యం పెట్టాలి మంట బయటకి. తీసుకురా కట్టె తీసుకురా. మీరు ఇక్కడ చూడొచ్చు మంట అయితే పెట్టినాము. ఇప్పుడు దాని లోపల ప్లాస్టిక్ గరిగేదాకా మంట మంటనే ఉండాలి. ఇక్కడ నుంచేలే ఇక్కడ కింది నుంచేలే కొద్దిగా లీక్ అయితే అవుతుంది. ఆ లీక్ అయ్యే కాడ ఎంసీలతో మొత్తం ప్యాక్ చేస్తున్నాం. ఇక మన సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు ఇప్పటిదాకా. వాళ్ళు నువ్వుల పట్టీలు తీసుకొచ్చారు. ఇవి ఇచ్చారు తింటున్నాం. వాటరా పట్టి నువ్వు లడ్లు తిన్నా కానీ పట్టి తినలేక ఇట్లా తిని సేమ్ అట్లా ఉంటాయి. పల్లి పట్టి నువ్వుల పట్టి మస్తు ఒకటి. ఒకసారి మీరు చూసినట్లయితే లోపల మనకి ఏదైతే పొగ జనరేట్ అవుతుందో, గ్యాసెస్ ఏవైతున్నాయో అవన్నీ కూడా డబ్బా నుంచి డబ్బా ట్రాన్స్ఫర్ అవ్వకుండా వచ్చి ఇగో ఈ పైప్లకి నుంచి అయితే బయటకు వస్తుంది. అరే రాకి నీ పాయింట్ దగ్గర పెట్టు నువ్వే రా పాయింట్ దగ్గర పెట్టురా. ఇగో కనిపిస్తుందా? కనబడుతున్నారా? కనబడుతుంది. మొత్తం చంపుతుంది. పాయింటే కాదు అని ముఖంగా పెట్టే కనబడుతుంది అనుకో. అంటే ఇప్పుడు పవర్ఫుల్ వస్తలేదు, ఇంకా గోళాల లోపట కొంచెం లైట్ వచ్చినట్టు. మంట ఎవరిదాకా కరెక్ట్ తలగడానికి ఇప్పుడు కరెక్ట్ మంట తలగగానే ఒకసారి దగ్గర రా. ఇగో ఇళ్ళ నుంచేలే ఇళ్ళకి అంత ఇగో వాటర్ లెక్క పోతున్నాయి. ఏర్పడుతున్నారు కెమెరాలే. మొత్తం కలర్ కూడా చేంజ్ అయిపోయింది పైపు. ఆ తర్వాత ఈడికి వస్తున్నాయి అలకైలకి బాగుంది. బ్రౌన్ వస్తుంది. ఇట్లా పోయి ఇట్లా వస్తుంది. ఇట్లా ఏర్పడుతుంది ఇళ్ళకి వచ్చేది. అడిదిక్కు అరే కాలబెట్టి బాగా వస్తుంది. నీ కాలు పెడితే మంచిగా ఏర్పడుతుంది. బ్లాక్ ఘోరంగా వస్తుంది పొగ. అప్పటికంటే ఎక్కువ వస్తుంది అంటే మేడం. మంట వస్తుంది. అరే ఒక పేపర్ తీసుకురా. పేపర్దే ఇది ఏర్పడతలేదు కానీ అంటుకుంటుంది. గాడుంది ఒక కప్పు తీసుకురా, చాయ్ కప్పు తీసుకురా. ఇది లైటర్ దానికి తలగనియా అంటుకుంటా చూడు రే. వజా షేక్ మొత్తం తలుగుతుంది. దూరం పెట్టది చూడరు. ఎంత దూరం పెడుతున్నా మంట మీకు ఏర్పడుతుంది కావచ్చు. కాలుతుంది కదా మొత్తం అట్టుకుంది. బట్ట ఇసుకోరి అలాగే క్లియర్ ఏర్పడుతుంది. మొత్తం గుంజి పట్టుకోరు చెప్తా. మంట దీంట్లోకైనా వచ్చేది ఏర్పడతలేదు. పొగతో ఘోరంగా వస్తుంది. ఇక మొత్తం అట్టుకుంటుంది. చూసినావా గ్యాస్ వెల్డింగ్ ఘోరంగా అంటే ఘోరంగా మంట వస్తుంది. అలాకేంచని అది కూడా ప్రెషర్తో వస్తుంది.
ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఇట్నే ఇచ్చి పెట్టినామా అంటే ఒక్కొక్క కంటైనర్లో కొద్ది పెట్రోల్ అయితే నాకు తెలిసి జమ అవుతుంది. ఆ తర్వాత టిన్లు ఓపెన్ చేసి ఆ పెట్రోల్ ఒక్క దగ్గర పోసి అంటే పెడదాం. ఇగో సౌండ్ అలా క్యాప్చర్ అవుతుంది కావచ్చు. ఇగో ఫుల్ మంట ఏర్పడది. ఇక్కడ దిక్కు నుంచి మంటనే ఉంది. ఇది కూడా తీసేసిన లైటర్ అది పెట్టు ఇక ఆదిపోయింది. కొంచెం దూరం పెట్టాలంట మన బట్ట. ఇప్పుడు ఏర్పడుతుందా మంట? అచ్చా ఎక్కువైందిరా. ఎక్కువ పడుతుంది దీంతో గ్యాస్ అయితే సక్సెస్ అయింది. ఇప్పుడు పెట్రోల్ ఇప్పుడు ఫస్ట్ దగ్గర గాయస్ ఒక 3 గంటలు మొత్తం కూడా మసిలి. సో ఇప్పుడు వచ్చేసి దీంట్లో కొంత దాంట్లో కొంత అయితే జమ అయింది. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే దీన్ని కడి చేస్తాం మీ ముందే లైవ్లో. కడి చేసిన తర్వాత చూద్దాం మరి ఎట్లుంది కదా. అరే వాటర్ గరమైనా వీడోడు పనిచేది కాదు వెరైటీ సౌండ్ వస్తుంది ఇప్పుడు ఘోరంగా వస్తుంది. అలా తీసేరు ఇలా గాయస్ లైవ్ ఉంటుంది అన్కట్ ఫుటేజ్. మళ్ళీ అది పోసిరు అంటారు. ఏం పోయలే దరి కొంత అందరూ అన్నారు కానీ కొంతమంది జింగిడి వాళ్ళు ఉంటారు. వాళ్ళ గురించి అది తప్పదు ఇక చెప్పాలి ప్రతి దాంట్లో. ఇక్కడ పెట్టరా మూత పెట్టు. వాసన వస్తుంది. ఆ వాసన కూడా సేమ్ పెట్రోల్ లెక్కనే వస్తుంది. ఇప్పుడు ఏదంటే పెడుతున్నాము అంటే ఫస్ట్ కంటైనర్లే ఈ బాక్స్ ఉండే మీకు ఆల్రెడీ చూస్తే అర్థమవుతుంది కావచ్చు. దీంట్లో చాలా ఎక్కువ క్వాంటిటీలో జమ అయింది. సో కొద్దిగా అయితే ఇది యాంటీబయాటిక్స్ వద్దు. బండి పోసుకో పెట్రోల్ వస్తున్నావు మంచిగా వస్తాయి. లైటర్ తీసుకురా. పొగ అచ్చా సేమ్ అదే కలర్ ఉంది కారా. ఇవో యాంటీబయాటిక్ అది ఫ్లాట్ ఉంటుంది కాబట్టి లైవ్ లా మీ ముందే కంటైనర్లు ఆడికే నువ్వు వీక్ వచ్చినాము అంటి పెట్టినాము పర్ఫెక్ట్ అంటుకుంది. ఫస్ట్ కంటైనర్ లో ఇది ఇలా మస్తు అంటే మస్తు ఘోరంగా ఉంది. మస్తు దీపం పెద్ద దీపం బండ్ల పోసుకొని వస్తా అయితే ఏమోరా ఈ బండి పోదామారా. వద్దు ఇంకా పోదాం నీ బండ్లో వద్దు. అది ఎంతసేపు వస్తుంది ఇప్పుడు అసలుతుంది. స్టోరేజ్ పెట్టుకోవాలి మనం. పెట్రోల్ ఎంతసేపు రాదు. అంటే ఎందుకంటే రాజుల కాలంలో షిప్లలో ఇట్లా ఉంటే చూడు యుద్ధాలు ఇట్లా అయినప్పుడు ఫైర్ అవి వేసినప్పుడు ఇన్సిడెంట్ ఇక్కడే దానికి కలిపి ఇతరుగా వచ్చు. నీళ్ళ మీద కూడా పడుతుంది. బాబాయ్ చూడు 7 కాలం రాజుల కాలంలో చంపేందుకు వాడతారట. అంటే షిప్ లో అయితే ఫైర్ వాటర్ మీద కూడా కొంచెం పడుతుంది. ఆ కాలంలో అప్పుడే నాన్నప్పుడు పోయాలి. అరే బాటిల్ నింపి పెట్టుర్రే. ఒకవేళ మనం ఇప్పుడు కుకింగ్ వేసిన కట్టెలు అంటుకోవచ్చు చూడు ఇది వాడచ్చు. ఇట్లా వాచ కొంచెం ఉందా ఇగో వస్తుంది ఇలా. అదే తీసుకురా వైట్ బాటిల్ దొరటర్ బాటిల్ ఉందా? అదే తీసుకురా దొరటర్ బాటిల్ తీసుకురా. కరుగుతాయి కావచ్చు వేడికి. వేడేం లేదు ఇదే ఫస్ట్ ఇది ఇలా ఘోరంగా ఉంది. ఇగో నాకు తెలిసా బాటిల్ నిండుతుంది కావచ్చు గంత ఉంది. తేరా గరం గిట్ల ఉండదు అలా పట్టుకోవాలి కొంచెం దూరం అది ఆయన తట్టుకోగల. ఓ ఇది వేడే ఉందిరా. చేతి మీద పడాల. కప్పు కావాలా? కప్పు ఉందా? కప్పు ఏం కప్పు కావాలి? చెరుకు రసం. అదే పోయా నాకు కొంచెం చెరుకు రసం కాదు పెడలేలు. చెరుకు రసం ఇట్లా ఉంటుంది కొంచెం గ్యాస్ అయినా అది కూడా గరం గరం వస్తుంది.
మేము ఏడుకొస్తుంది అనుకుంటున్నాం. ఇంకోటి లావట్రీ కాదు అది అనుకున్నాం కదా లీటర్, అది అనుకున్నాం కలుద్దాం, అది పెట్టి కలుద్దాం అన్న. ఇలా ఫస్ట్ కంటైనర్లో టిన్లో గింత జమ అయింది, దగ్గర దగ్గర లీటర్ ఉన్నది. ఇప్పుడు సెకండ్ కంటైనర్ అది ఇంకా దాని మీద సైడ్ పోతాం. ఇప్పుడు సెకండ్ కంటైనర్ ఇది, దీంట్లో కూడా మాలేసుకుందిరా మరి నింపు ఏదో కొద్ది ఉంది. ఇది దానికంటే కొద్దిగా ప్యూర్ ఉంది. సెకండ్ దాంట్లో మీరు చూడవచ్చు, సెకండ్ దాంట్లో ఇంకా దానికంటే ఇట్లా మొత్తం ఎట్లుంది అంటే ఫస్ట్ దాంట్లో కొద్దిగా ఇట్లా కచ్చర ఉండే, సెకండ్ దాంట్లో అట్లా ఏం లేకుండే. అంటే దాంట్లోకి దీంట్లోకి వచ్చింది అట్లా కావచ్చు మరి. దీంట్లో కూడా మంచిగా వెళ్ళింది, ఒకసారి చూడరు తీసుకురా. ఇది లేదా ఉంది దాని కూడా ఉన్నది. ఇది ఫిల్టర్ అయితే ఇది అది డీజిల్, పెట్రోల్, కిరోసిన్, ఇంకోటి మంచి నూనె, మంచి నూనె లెక్క ఉంది ఇలా. నా బండ్లో వస్తుంది అదే చూడన్నా అది చెప్పు అనుకుంటుందో అదగంట ఆయన పోసి కట్టలకు మంచి పని చేస్తుంది మనకు. పచ్చి కట్టలు ఇల్లు కూడా ఇగో సౌండ్ వినరు. ఇది అసలు పెట్రోల్ ప్యూర్ ప్యూర్ ఇది బండ్లే పోవచ్చు డైరెక్ట్ అట వారా. ప్యూర్ పెట్రోల్ సేమ్ ఇది లాస్ట్ కంటైనర్ ఇది. ప్యూర్ ఇది ఆరెంజ్ కలర్ ఉన్నది పెట్రోల్ కనెక్షన్. ఇంకా ఫస్ట్ అయితే స్టిల్ ఇంకా మండతనే ఉన్నది అది. చేరా సెకండ్ ఇది పోయింది. సేమ్ ఇట్లా సేమ్ అట్లా ఉంది. సో మొత్తానికి గాయస్ మనం వచ్చేసి ఒక డ్రమ్ నిండా మొత్తం చెత్తనేసి దాన్ని అంటి పెట్టినట్లయితే దాంట్లో నుంచి వెళ్ళి మేము తయారు చేసిన పెట్రోల్ మీరు చూడొచ్చు ఇంత తయారు చేసినాము. మేము అనుకున్నాం అంటే కొద్దిగా ప్యూర్ ఫామ్లో తయారైతుందేమో, దీన్ని బండ్లే వచ్చి స్టార్ట్ చేద్దాం అనేది అవుతాం అనుకున్నాం. కానీ నాకు తెలిసి ఇది పోతే బండి ఖతం అవుతుంది కావచ్చు. కానీ మనం ఈ ఫ్లేమబుల్ ఐటమ్ అయితే తయారు చేసినాము. ఇది ఈరోజు ఎక్స్పెరిమెంట్. ఈ ఎక్స్పెరిమెంట్ మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయరు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది రా ఫామ్, నాకు తెలిసి ఇంకా ప్యూరిఫై అయితే మేబీ చేయొచ్చు కావచ్చు మనం నచ్చినట్టు. చూద్దాం అటవా ట్రై చేద్దాం ఇన్ ఫ్యూచర్లో. సో ఇది రోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము స్టార్టింగ్లో ఫస్ట్ కంటైనర్ నుంచి తీసింది అంటి పెట్టినాం కదా, స్టిల్ ఇంకా అది మండుతూనే ఉన్నది. మనకి ఉపయోగపడుతుంది ఎన్నో కాడయ్యా. త్వరలో ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.